నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే ప్రధాన వార్తా విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. మరి ఈ రోజు ఏం వార్త వచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం. ఇక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏ పార్టీలు దోస్తీ కడుతున్నాయి, ఏ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి అనే విషయాన్ని ముందుగానే పసిగట్టి నేటి తరం దినపత్రికలో చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు ఆలోచనాత్మకంగా రాసిన ఆర్టికల్స్ని మనం రోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. రైట్. మరి ఈరోజు జిహెచ్ఎంసి మాకు, ఎమ్మెల్సీలు మీకు. జిహెచ్ఎంసి బీఆర్ఎస్కి, ఎమ్మెల్సీలేమో బీజేపీకి. బంధంలో తొలి అడుగు రాజకీయ ఒప్పందం. జిహెచ్ఎంసి ఎన్నికలు బీజేపీకి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తోడ్పాటు అన్నట్టుగా ఒక ఒప్పందం జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది అవునా కాదా అనేది ఊహాజనితంగా మాత్రమే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆర్టికల్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాలే శాశ్వతం, మిత్రత్వాలు కాదు అనేది నగ్న సత్యం. కమలం వికసిస్తుందా లేకపోతే కారు గెలుస్తుందా అనే సందిగ్ధంలో బీఆర్ఎస్ శ్రేణులు. ఇక కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ తప్ప ప్రత్యామ్నాయం లేదా, బలపడాలంటే కలిసి వెళ్ళడమే మేలా. తెలంగాణ సెంటిమెంట్ మంట పెట్టినట్టే జాతీయ నేతల నిర్ణయాలు వెనుకున్న ఆంతర్యం ఇదే అంటూ బొమ్మ అమరేందర్ చీఫ్ ఎడిటర్ గారు రాసిన ఒక ఆర్టికల్ని మనం ఆలోచింపజేసే విధంగా ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక పొత్తు పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలంటే బీజేపీ అవకాశవాద రాజకీయంగా ఏది బలహీనంగా ఉంటే దాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకొని పూర్తిగా ఆ రాష్ట్రం యొక్క జుట్టును పట్టుకునే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు కేసీఆర్ కు వల వేసే విధంగా బీజేపీ పార్టీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీ బంధంలో తొలి అడుగు ఇప్పటికే ఖరారైన బీజేపీ బీఆర్ఎస్ ల పొత్తుల ప్రక్రియ. ఇక రాజకీయాల్లో ఎవరికి ఎవరు శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఏ పార్టీ ఎప్పుడు జతకడుతుందో విడిపోతుందో కూడా తెలియదు. ప్రజలు ఆమోదించినంత కాలం ఈ మిత్రుత్వాలు శత్రుత్వాలు కొనసాగుతూనే ఉంటాయి. అంటే ప్రజామోదం ఉంటేనే తప్ప మిత్రుత్వాలు అనేవి ఉంటాయి. సో శత్రుత్వాలు అనేవి వారికి వారు నిర్ణయించుకొని ఎక్కడో పొత్తు కుదరకనో లేకపోతే సీట్ల సర్దుబాటు కాకనో విడిపోయి ఉంటాయి. అది ప్రజలకు ఏం సంబంధం ఉండదు. ఇక నిజానికి బీజేపీ బీఆర్ఎస్ మధ్య బలమైన బంధం లేకపోయినా శత్రుత్వం మాత్రం లేదు. తెలంగాణలో కొంతమంది నాయకుల మూలంగానే బీజేపీ, ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, కొంతమంది మూలంగానే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య దూరం పెరిగిందే కానీ జాతీయ నాయకత్వాల మధ్య అగాధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీల బంధం తెలుగుదేశం బంధం కన్నా మేలైనదే. బీజేపీ పార్టీ అవసరమైతే తెలుగుదేశంతో కలుపుకుంటుంది, జనసేనతో కలుపుకుంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలహీనమైన పార్టీ ఏదైతే ఉందో, నాయకుడు బలమైన వాడే కానీ పార్టీ బలహీన పడుతున్న సందర్భంలో బీజేపీ వాటిని కబలించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ తెలుగుదేశానికంటే ఇక్కడ బీఆర్ఎస్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక తెలుగుదేశం బంధం కన్నా మేలైందే. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాలను బట్టి అనేక సార్లు బీజేపీతో కలిసిపోయారు. చంద్రబాబు నాయుడు సంగతి మనందరికీ తెలిసిందే. ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు, ఆయనకున్న మైనస్లు, నెగిటివ్లు మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో పాశం యాదగిరి ఉరికించుకుంటా పోలీసులను క్వశ్చన్ చేస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేరు. ఇది ఈ చంద్రబాబు చేసిన పని. సో అందరికీ తెలుసు అన్నట్టుగా. సో తెగదెంపులు కూడా చేసుకున్నారు. ఏకంగా ప్రధాని మోడీని కూడా తూర్పారబట్టారు. దేశంలో ప్రధాని మోడీని చంద్రబాబు విమర్శించినంతగా ఎవరూ విమర్శించలేదు. అయినా వారి బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరి రాజకీయ అవసరం మాత్రమే, శాశ్వత మిత్రత్వం అనేది ఎక్కడ కనిపించలేదు. అది ఆది నుంచి చూసిన చంద్రబాబు నాయుడు కేంద్రంలో తిప్పిన చక్రం ప్రతిసారి మోడీని టార్గెట్ చేసే రాజకీయాలు చేశారు. ఈ విషయం ప్రధాని మోడీకి తెలియంది కాదు. కొన్నిసార్లు రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా కౌగిలించుకోవాల్సిందే అంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అందుకే ఇంతకాలం తెలుగుదేశం బీజేపీలో బంధం 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రజల్లో మార్పు కనిపించగానే వెంటనే యూటర్న్ తీసుకోవడానికి చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా పట్టదు. ప్రజల్లో మార్పు కనిపిస్తే మాత్రం బీజేపీని పక్కన పెట్టి చంద్రబాబు బీజేపీని తిట్టినట్టుగా ఎవ్వరూ తిట్టలే. అలాంటిది చంద్రబాబు బీజేపీ అంట కాగుతున్నాడంటే మీరు చూడండి. అందుకే ప్రధాని మోడీ చంద్రబాబును ఎంత నమ్మాలో అంతవరకే నమ్ముతారు. చంద్రబాబు నాయకత్వం ఢిల్లీ దాకా చేరకుండా చూసుకుంటారు. అయితే దక్షిణాదిలో బీజేపీ బడపడాలంటే తెలుగుదేశంతో సాధ్యం కాదన్న సంగతి ఇప్పటికే బీజేపీకి అర్థమైపోయింది. దక్షిణాదిన బీజేపీ ఎప్పుడు అనుకూలమైన పరిస్థితులు లేవు.
బీజేపీ పురుడు పోసుకున్న నుంచి ఏపీలో తెలుగుదేశం బలంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు వరకు కాంగ్రెస్ కూడా ఎంతో బలంగానే ఉంది. కాంగ్రెస్ బలహీనపడిన మరుక్షణం వైసీపీతో బలపడింది. దాంతో ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. ఏపీలో వైసీపీ లేకుంటే బీజేపీకి అవకాశం ఏర్పడేది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్షపూరితమైనవి, హింసాత్మకమైన రాజకీయాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనపడగానే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం చూసేసి కేంద్రంలో బీజేపీ యూటర్న్ తీసుకుంది. ఇక దాంతో ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. ఏపీలో వైసీపీ లేకుంటే బీజేపీకి అవకాశం ఏర్పడేది. తెలుగుదేశాన్ని నమ్ముకోకపోయినా బీజేపీ ఏపీలో నిలబడేది. ఆ రెండింటిని బీజేపీ అంచనా వేయలేకపోయింది. సొంతంగా గెలుద్దామన్న ఆలోచన చేయలేకపోయింది. అందుకే దక్షిణాదిన ఇప్పటి వరకు పూర్తి లేకుండా బలపడేందుకు దారి లేకుండా పోయింది. ఇప్పుడు కూడా సొంతంగా అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను ఇంకా రాజకీయం చేసే స్థితిలోనే బీజేపీ పార్టీ ఉందనే చెప్పాలి. అందుకే ముందు తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలన్న సంకల్పంతో బీజేపీ ఉంది. ఆది నుంచి తెలంగాణలో ఎంతో కొంత బీజేపీ జెండాలు ఎగురుతూనే ఉంటాయి. దేశంలో మొదటిసారి బీజేపీ నుంచి గెలిచిన 2 సీట్లలో హనుమకొండ సీటు కూడా ఒకటి. కానీ అప్పటి నుంచి పొత్తుల కమలం పార్టీ కనిపించకుండా చేశాయి. కాకపోతే ప్రధాని మోడీ నాయకత్వంలో దేశమంతా బీజేపీ దూసుకుపోతుంది. కమలం వికసిస్తూ వెళ్తోంది. కానీ దక్షిణాదికి రావాలంటేనే ముందు వెనక ఆలోచించాల్సి వస్తుంది. మరి ఈ మధ్యనే జరిగిన కేరళలో ఎంతో కొంతైనా ప్రభావం చూపకపోతామా అని బీజేపీ అంచనాలు వేసుకుంది. కానీ కుదరలేదు. కేరళ ప్రజలు బీజేపీని ఆమోదించలేదు, తిప్పికొట్టారు. కారణం అక్కడ ఎక్కువగా విద్యావంతమైన సమాజం ఉంది. బీజేపీ రాజకీయాల గురించి కేరళ ప్రజలకు పూర్తిగా తెలుసు. అందుకే అక్కడ మొలకెత్తనివ్వలేదు. కేరళలో చదువుకున్న యువత, చదువుకున్న సమాజం ఎక్కువగా ఉంది కాబట్టి బీజేపీ కేవలం మతపరమైన రాముడు పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకునే వ్యవహారాన్ని కేరళ ప్రజలు చదువుకున్నవారు కాబట్టి తిప్పికొట్టారు. దక్షిణాదిలో కర్ణాటక, ఇక అది పక్కన పెడితే ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రజలు చదువుకోలేకపోయినా ఆలోచింపజేసే మనస్తత్వం గల వాళ్ళు, ఉద్యమ పోరాట స్ఫూర్తి గల వాళ్ళు. ఇక్కడ బానిస బతుకునైనా భరిస్తారు కానీ ఆత్మ గౌరవానికి ఆ ముప్పు వాటిల్లితే మాత్రం తొక్కి నారదీసే తెలంగాణ సమాజం ఇక్కడ కూడా బీజేపీ ఆటలు సాగనివ్వకపోవడంతో ఇప్పుడు ఏకంగా తెలంగాణకు ఒక తండ్రి స్థానంలో ఉన్న తెలంగాణ జాతిపిత అని పిలిపించుకుంటున్న కేసీఆర్కి వల విసిరేలాగున బీజేపీ రాజకీయ పన్నాగాలు చేపట్టి ఎమ్మెల్సీలు మాకు, జిహెచ్ఎంసీ మీకు అని పంచుకునే విధంగా ఒక ఒక వ్యభిచారం మాదిరిగా ఈ వ్యవస్థ నడిచిపోతుందంటే ఏం లేదు. అందుకే కేరళలో విద్యావంతమైన సమాజం ఉంది కాబట్టి బీజేపీ రాజకీయాలు అక్కడ ఎక్కువగా సాగనివ్వలేదు. కేరళ ప్రభుత్వం, ప్రజలు బీజేపీని అక్కడ మొలకెత్తనీయ కూడా లేదు. సో ఇది తమిళనాడులో ఇక అంతే జరిగింది. ఈసారి తమిళనాడులో ఎంతో కొంత పాగా వేయాలని బీజేపీ చూసింది. అన్నామలై మూలంగా పార్టీ క్షేత్రస్థాయికి చేరుకుందనే భ్రమల్లో బీజేపీ కనిపించింది. అన్నా డిఎంకేతో కలిసి సాగితే మేలు జరుగుతుంది అని అంచనా కూడా వేసింది. కానీ ఆ లెక్కలన్నీ తారుమారయ్యాయి. తమిళనాడులో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలుచుకుంది. అప్పటికప్పుడు ఇక కేరళ, తమిళనాడు జోలికి వెళ్లకుండా ఉండడమే మేలనుకున్నట్లుంది. తెలంగాణలో పాగా వేస్తే గానీ దక్షిణాదికి దారి దొరకదన్న ఆలోచనలతో బీజేపీ పెద్దలున్నారు. రాష్ట్ర నేతలతో బీజేపీ సంబంధం లేకుండా బీఆర్ఎస్ తో ఒక రాజకీయ అవగాహన చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ల ఎన్నికలు బీజేపీకి వదిలేయాలన్నట్లు ఒక అంగీకారం కూడా కుదిరినట్లు ఊహాగానాలు, విశ్వసనీయ సమాచారం వినిపిస్తుంది. ఇక నగర ప్రాంతాల్లో బీజేపీకి ఎంతో కొంత ప్రభావం కనిపిస్తున్నా పల్లెల్లో ఇంకా పుంజుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ముందు కాంగ్రెస్ లేకుండా చేసి ఆ తర్వాత తెలంగాణలో బలపడాలన్నది బీజేపీ ఆలోచన. అందుకే వచ్చే ఏడాది తొలి ఏడాది దశలోనే జరగనున్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి, బీఆర్ఎస్ కు సహకరించాలన్న ధోరణితో ముందుకు వెళ్లాలని ఒప్పందాన్ని వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది బీజేపీ కుట్రపూరితమైన రాజకీయం, ఇది ఒక అవకాశవాద రాజకీయం బీజేపీకి తెలుస్తుంది. ఎందుకంటే కేరళలో బీజేపీ పొత్తులు ఏం కుదరలేదు. అక్కడ ఒకే ఒక్క సీట్ ఇచ్చి పక్కకు నెట్టేశారు. ఇక తమిళనాడులో కూడా ఇలా ఆటలు సాగలేదు. ఇక దక్షిణాదిలో మనం ఒక మొలకెత్తాలంటే ఇప్పటికే 8-9 మంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఎంపీలు ఉన్నారు కాబట్టి, ఎంపీ సంఖ్య ఒక 8-9 మంది ఎంపీ బీజేపీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఏమైతలేదు. ఇక ఏమైనా తెలంగాణకు పెద్ద దిక్కు కేసీఆర్ను పట్టుకుంటే
కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సమాజం అంతా తన సంకలో పెట్టుకోవచ్చు అనే ఒక నీచమైన దుర్బుద్ధికి వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇదే నిజమైతే మాత్రం తెలంగాణ ప్రజలు మేలుకోవాలి, తెలంగాణ ప్రజలు ఆలోచింపజేయాలి. కేరళ ప్రజల యొక్క మనస్తత్వాన్ని కలిగి తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞతతో ఓటును వినియోగించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ నొక్కని మడత పెడితే తెలంగాణ తన ఖాతాలో పడిపోయి దక్షిణాదిని కూడా ఏలాలని బీజేపీ ఒక నక్కజిత్తుల మారి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తోడ్పాటిచ్చే అవకాశాన్ని కూడా కనిపిస్తోంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడి పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చింది కదా నబీ అని, ఆయన వచ్చిన పర్యటనలో ఆంతర్యం ఇదే అనే వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ తో కలిసి వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు, బీజేపీ ఒంటరి పోరుకే సై అంటున్న రాష్ట్ర నాయకులు, పైకి మాత్రం ఈ ప్రకటనలు బీఆర్ఎస్ తోని వెళ్తేనే లాభం అంటున్న నేతలు. గ్రామీణ స్థాయిలో బలపడాలంటే ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్ళడం మేలే కదా. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బలంగా ఇతర పార్టీలు ఏవి లేవు. ఇతర పార్టీలను నమ్ముకున్న ప్రయోజనం ఉండదు. కూటమి జత కట్టడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ మంట పెట్టినట్లే అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో వాతావరణాన్ని పరిశీలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన రూపంలో ఆ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా బలంగానే ఆ తెలంగాణలో ఆత్మగౌరవ నినాదం బలపడింది. ఈ సంగతి గుర్తించిన బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ తో పొత్తుకు సై అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో ఉద్యమకారులు ఆత్మ గౌరవంతో బతుకుతారు. ఇక్కడి ప్రజలు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, యాస భాష ఇవన్నీ అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా మా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది కాబట్టి నా తెలంగాణ, ఇక్కడ ప్రజలు ఆత్మగౌరవంతో బతికే ఆ బతుకు పోరు బతికిది. ఇక్కడ దక్షిణాది లో అధికారాన్ని బీజేపీ రావాలంటే కొంతమంది నేతలు మాత్రం వద్దంటున్నారు. కానీ జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడు మొన్న నబీ అని వచ్చాడు కదా, ఆయన చేసిన పర్యటనలో సర్వేల భాగంగా ఇక్కడ పూర్తిగా కేసీఆర్ని పట్టుకుంటేనే అధికార కాంగ్రెస్ పార్టీని ఎండగట్టొచ్చు అనే ఆలోచనతో వచ్చి మళ్ళా తెలంగాణ సెంటిమెంటును బీజేపీతో జతకట్టి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును రాజేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే నిజమైతే మేము చేసే విశ్లేషణే కరెక్ట్ అని మీరు ఆనాడైనా తెలుసుకోవచ్చు. సో మొత్తం మీద తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి అనంటే రాజకీయ పార్టీల అసలు రంగు, అసలు స్వరూపాన్ని తెలుసుకొని తెలంగాణ మన అభివృద్ధి, మన సంక్షేమం మనం కోరుకునే విధంగా ఒక సుస్థిరమైన పాలనకు తెలంగాణ ప్రజలు శ్రీకారం చుట్టాలే. ఇలాంటి పొత్తుల రాజకీయాలను చిత్తు చేసే విధంగా మనం ఓటును వినియోగించుకోవాలి. ఇంకా 2 సంవత్సరాల పైన ఉన్న సాధారణ ఎన్నికలు ఇప్పటి నుంచే ఆ సమీకరణాలు జరుగుతున్నాయని మొట్టమొదలే మనం నేటితరం దినపత్రికలో బొమ్మ అమరేందర్ గారు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పొత్తుల వ్యవహారాన్ని బట్టబయలు చేస్తే తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది కేసీఆర్ అయినా ఇంకోరైనా తీసి పక్కన పెట్టేయాల్సిందే. తెలంగాణలో సుస్థిరమైన పాలనలకు శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత అంతిమ న్యాయ నిర్ణేతలు. బాస్ అంటే ప్రజలే కాబట్టి, తెలంగాణ సమాజమే కాబట్టి, ఈ తెలంగాణ సమాజమా చేతులెత్తి మిమ్మల్ని మొక్కుతున్న ఇలాంటి పొత్తుల రాజకీయ పార్టీలు వస్తే గమనించండి, ఆలోచించండి. ఆ సుస్థిర పాలనకు, ప్రజా సంక్షేమానికి, ప్రజాపాలనకు శ్రీకారం చుట్టండి. ఏ రాజకీయ పార్టీకి మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ వాస్తవ కోణంలో మన రాష్ట్రం ఎటువంటి స్థాయిలో ఉందో, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో, ఎలాంటి అభివృద్ధి ముందుకు పోతుందో అన్నీ గమనించి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇలాంటి పొత్తుల బేరం పెట్టుకొని అవకాశవాద రాజకీయంగా చేస్తున్న నాయకులకు, పార్టీలకు కరెక్ట్గా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్.